నార్మల్గా మన సనాతన సాంప్రదాయంలో ఆవు మనకి చాలా 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 లక్ష్మీప్రదం అంటాం. అంటే కోటి దేవతలు ఆవులో ఉంటాయి, అందుకే ఆవును పూజించాలి. ఆవును పూజించడం అనేది మన సౌభాగ్యం అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆవులో అంతటి మంచి గుణాలు ఉన్నటువంటి ప్రతిదీ, ఆవు పాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఆవు పాలలో బంగారంలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఆవు పాలు మన శరీరాన్ని చాలా బాగా వృద్ధి చేస్తాయి. అండ్ రకరకాల టాక్సిన్స్ నుండి అవి మనల్ని పరిరక్షిస్తాయి. రెండవది ఆవు పెరుగు. పెరుగు అనేది పాలని మనము ఫర్మెంట్ అయిన తర్వాత పెరుగుగా వాడతాము. పెరుగు రెగ్యులర్గా వాడడం వల్ల మన గట్లో ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉండడమే కాకుండా మన ఆరోగ్యం కూడా గట్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది ఆవు పెరుగును రెగ్యులర్గా వాడడం వల్ల. థర్డ్ వచ్చేసి ఆవు మూత్రము. ఆవు మూత్రం అనేది ఆస్పియస్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆవు మూత్రాన్ని తాగుతూ ఉంటారు. అండ్ ఆవు మూత్రంతో మనమంతా కూడా ప్రోక్షణం చేస్తూ ఉంటారు. ఆవు మూత్రం అనేది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి వెలువరించడమే కాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయినటువంటి కొవ్వు అండ్ బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఆవు మూత్రాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే మనం చాలా వరకు వాటిని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నాలుగవది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అనేది నిజంగా చెప్పాలంటే మనకి భూమి మీద అమృతం ఏదైనా ఉంది అని అంటే అది ఆవు నెయ్యి అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల విష పదార్థాల బారి నుండి మనల్ని కాపాడడానికి, మనం ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా ఇలాంటి కెమికల్స్ తిన్నా కానీ మనల్ని మనం పరిరక్షించుకోవాలి అని అంటే దీనికి యాంటీడోట్ ఏదైనా ఉందా అంటే అది ఆవు నెయ్యి మాత్రమే. అండ్ లాస్ట్ వచ్చేసి ఆవు పెండ. ఆవు పెండ ఏంటి? ఆవు పెండతో కూడా ట్రీట్మెంట్ చేస్తారా అంటే డెఫినెట్గా చేస్తారు. ఆవు పెండని రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్లో బాడీకి పెట్టడంలో మనం చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. అండ్ ఆవు పేడ రసంతో మనం కొన్ని రకాల ఐ డ్రాప్స్ కూడా చేస్తాము. ఆవు పేడని కొన్ని రకాల కంటి మందుల్లో కూడా వాడతాము. నేను యాజ్ ఏ ఆయుర్వేదిక్ ఐ డాక్టర్గా నేను చాలా రకాల మందుల్లో ఆవు పేడని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో అండ్ పిత్తానికి సంబంధించి కంటికి వచ్చే అటువంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్లో మనకి ఆవు పేడ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది.